ఏమన్నారంటే ఉత్తమ్ గారు, దే ఆర్ ద మాస్టర్స్, ఎక్స్పర్ట్స్, ప్రపంచంలోనే అంత గొప్ప ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు, వాళ్ళంత అసలు నాలెడ్జ్ తెలివితేటలు ఎవరికి ఉండవు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ గురించి చెప్పారు. నౌ ఐ విల్ స్పీక్ ఆన్ ఎన్డీఎస్ఏ గురించి చాలా గొప్ప మాటలు, అంటే మోస్ట్ హైలీ క్వాలిఫైడ్, టెక్నికల్, ఎక్స్పర్ట్, సూపర్ అని వాళ్ళ గురించి చెప్పారు. నైస్. అయితే ఇదే ఉత్తమ్ అన్న ఆ రోజు ఎంపీగా ఉండే, ఐ విల్ గో ఇన్ టు దట్. ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఎన్డీఎస్ఏ బిల్లు పార్లమెంట్ లో వచ్చింది. లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేస్తూ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, ఎంక్రోచింగ్ ఇన్ టు ద స్టేట్ సబ్జెక్ట్ అని ఆ రోజు ఈ బిల్లును వ్యతిరేకించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బట్ ఈ రోజు ఆ బిల్లు ఆ ఎన్డీఎస్ఏ చాలా గొప్పది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, ఐ విల్ లీవ్ ఇట్. మాట మార్చొచ్చు. మీరు కంక్లూడ్ చేయండి. వాళ్ళు అన్ని కామెంట్ చేసుకుంటాం. మీకు ఇచ్చిన సమయం మినిమం 2 hours అన్ని పార్టీలు మాట్లాడాలి. చాలా మంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. మీరు 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. మధ్యాహ్నం 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టింది మమ్మల్ని. ఎందుకు కూర్చోబెట్టింది సార్? ఎందుకు ఒట్టి కూర్చోబెట్టింది? కంక్లూడ్ చేయండి. 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. ఆగండి సార్. ఎలియా మినిస్టర్ గారు, ఏం సార్ ఇది ఇట్లా గొంతులో కక్కండి సార్. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది సార్. కైండ్లీ సార్. అరే 50 నిమిషాలు అయింది, అలా 100 నిమిషాలు మీరే మాట్లాడుతుంది సార్. మీరు మాట్లాడితే 1 hour మాట్లాడి కానీ కంక్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, ఎన్డీఎస్ఏ సరే, ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంట్ చట్టము, ఈ దేశంలో పార్లమెంట్ ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ అత్యున్నత సంస్థ అని చెప్పారన్న. మరి పార్లమెంటు ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ దేశం మొత్తానికి ఒక నీతి ఉంటుందా అధ్యక్ష? రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా? ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన మేడిగడ్డ దిగువన పోలవరం ప్రాజెక్టు కడితే ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కూలిపోయింది. ఇవాళకి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ కన్నెత్తి కూడా చూడలేదు, అటువైపు పోలేదు. అయితే అధ్యక్ష, నేను అడిగేది, నచ్చితే ఒక నీతి, నచ్చకపోతే ఒక నీతి ఉంటుంది అధ్యక్ష. హరీశ్రావు గారు, మీరు కంక్లూడ్ చేయకపోతే మీరు బట్టి డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. డిప్యూటీ సీఎం గారు కంక్లూడ్ చేస్తా మాట్లాడండి. మీరు మాట్లాడండి అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు మీరు పదే గంటల తరబడి టైం ఇచ్చినప్పుడు కూడా వారి రిపోర్ట్ మీద కంటే రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. సరే, అయినా మరొకసారి వాడు వెంటనే కంక్లూడ్ చేస్తా అంటే 1 నిమిషం కంక్లూడ్ చేయమని అధ్యక్ష నేను మాట్లాడతాను. కంక్లూడ్ చేసేది ఏముంటుంది? అదే కదా, ధన్యవాదాలు చెప్పటం, కంక్లూడ్ చేసి కూర్చోవటం. కంక్లూడ్ అంటే అదే కదా, ఏముంటుంది? కంక్లూడ్ చేయండి. స్పీకర్ సార్, వాస్తవానికి నేను నా బిడ్డను ఎలియా మినిస్టర్ గారికి కూడా ఫోన్ చేశాను. నా బిడ్డకు యుఎస్లో సీట్ వస్తే అమ్మాయిని యూకేలో డ్రాప్ చేయడానికి నేను వెళ్లాల్సి ఉండే. 28వ తారీఖు నాడు నేను ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నా. కానీ మీరు ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ పెట్టారని నా టికెట్ రేపు ఉదయం 4 గంటలకు పెట్టుకున్నా. ఈ డిస్కషన్ అయినాక పొద్దున 4 గంటలకు పోదామని. సార్, నేను నా బిడ్డను, నా డాటర్ను కూడా కాలేజీలో జాయిన్ చేయడానికి కూడా వెళ్లకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్పి నా ట్రావెల్ను పోస్ట్పోన్ చేసుకొని నేను ఇంత నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ రకంగా అడ్డుకోవచ్చు అధ్యక్ష? ఇట్స్ నాట్ ఫెయిర్ సార్. అధ్యక్ష అయితే ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు అధ్యక్ష. సరే, 2019 నుంచి 2025 వరకు డయాఫ్రైమ్ వాళ్ళు ఒకసారి కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ ఒకసారి కొట్టుకుపోయింది, గైడ్ బండ్ ఒకసారి కొట్టుకుపోయింది. మొత్తం ఎన్నిసార్లు కొట్టుకుపోయింది ఉత్తమానికి పంపిస్తా. దీని కాస్ట్ 7,000 కోట్ల రూపాయలు అవుతుంది ఇది రిపేర్ చేస్తే మినిమం, పోలవరం ప్రాజెక్ట్. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ నోట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ పోలవరం ప్రాజెక్టును కట్టారో, ఏ చంద్రశేఖర్ అయ్యర్ అయితే పోలవరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్గా ప్రాజెక్ట్ అథారిటీగా పనిచేసిండో, ఎవరు పోలవరం ప్రాజెక్టు కడితే ఎవరి హయాంలో అయితే కూలిపోయిందో
ఆ చంద్రశేఖర్ అయ్యారు వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆయన తీస్మార్క్ కాను వాడు గొప్పోడని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. అది వాడు కడితేనే హరీష్ రావు గారు ఇటువంటి రూమర్స్ ఇటువంటి ఫాల్స్ ప్రొపగండా మీ మొత్తం రాజకీయం మొత్తం కూడా ఈ ఫాల్స్ ప్రొపగండా మీద. చంద్రశేఖర్ అయ్యర్ ఈజ్ అ వెరీ డిస్టింగ్విష్డ్ ఇంజనీర్. హీ వాజ్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. హీ వాజ్ చైర్మన్ ఆఫ్ కేటీఆర్ గారు. నో స్పీకర్ గారు, వాళ్ళకి ఇష్టం లేకుంటే జస్టిస్ ఘోష్ మంచోడు కాదు, చంద్రశేఖర్ మంచోడు కాదు, ఇంకో మంచోడు కాదు. అరే మీ హయాంలో మీరు కట్టిన మేడిగడ్డ బ్యాచ్ కూలిపోయింది, దాని గురించి మాట్లాడమంటే తదుపరి మాట్లాడతారండి మీరు. ఓకే, అయితే ఇది చాలా అన్యాయమైన విషయం. నాకు చంద్రశేఖర్ గారి పరిచయం లేదు, ఏం లేదు. కానీ అతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓకే స్పీకర్ గారు, ఇట్ ఈస్ ఎ వెరీ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్. చాలా రెస్పెక్టెడ్ ఇంజనీర్స్ ఈ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిందని అడ్డగోలు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. స్పీకర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. హరీశ్రావు గారు కంక్లూడ్ చేయండి. సార్ సార్ స్పీకర్ మన స్పీకర్ సార్ నాకు స్పీకర్ సార్ కైండ్లీ ఆగే ప్లీజ్. నాకు మినిమం ఒక 1 అవర్ అవసరం ఉంది. అట్లీస్ట్ ఒక సగం కట్ చేస్తా. సార్ సగం కట్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ ఇవ్వండి దయచేసి. ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక సగం కట్ చేస్తా. సగం బయట చెప్పుకుంటే ఒక సగం అని చెప్పుకుంటా జర ప్లీజ్. ఎట్లా మీరు టైం ఇస్తలేరు సార్? ఉత్తమన్న నువ్వు ఒక మాట అన్నావు, ఏమన్నావు? లేదే ఆయన చాలా గొప్పోడు, ఆయన మీద అట్లా మీరు తప్పు చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రశేఖర్ అయ్యర్ 28/11/2019లో చేరి 30/11/2022 దాకా పనిచేసిండు. ఆయన కట్టినప్పుడే 5 సార్లు డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, మాట్లాడండి. సుదీర్ఘంగా జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు పైన శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టిన వన్ మినిట్ హరీశ్రావు గారు, వినండి. మీరు వినండి. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ, గంటకు పైన మాట్లాడారు. మొత్తం మీ డిస్టర్బ్ ఆయన వారు మాట్లాడిందే గంటకు పైన మాట్లాడినారు. వారు మాట్లాడిందే గంట పైన మాట్లాడారు. డిస్టర్బెన్స్ వదిలిపెడితే గంట పైన మాట్లాడారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. దయచేసి కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. కూర్చోండి. దయచేసి కూర్చోండి. హరీష్ రావు గారు ఓపిక ఉండాలి. అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. హరీష్ రావు గారు, మీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు పైన ట్రాన్స్పరెంట్ గా చర్చ జరగాలని భావిస్తే దయచేసి కూర్చోండి. ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విన్నాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఒక్కసారి కూడా లేచి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి కూర్చోండి. అధ్యక్ష, వాట్ ఈజ్ దిస్? మనం చెప్పాల్సిందంతా చెప్పేసి తొండి చేస్తాము, సభ నడవనివ్వాలంటే ఇది కరెక్ట్ కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు దయచేసి వెళ్ళాలి, కూర్చోవాలి. ఇట్ నాట్ కరెక్ట్.
పదే ఎన్నిసార్లు ఇచ్చామండి? వారు గౌరవ సభాపతి గారు ఆడ కూర్చొని ఎన్నిసార్లు ఇచ్చారని మీకు పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, మీరు దయచేసి కంక్లూడ్ చేయండి అని. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మీరు సబ్జెక్ట్ వదిలిపెట్టి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఎట్లా? రైట్, ఇవ్వండి, ఒక్క నిమిషం కంక్లూడ్ చేయమని చెప్పండి. కంక్లూడ్ చేయమని చెప్పండి. ఎస్, అదే కావాలని మీరు కావాలని డిప్యూటీ సీఎం గారు రైట్ అండి, కంక్లూడ్ చేయమని. ప్రసాద్ రెడ్డి గారు, మీరు ముందు మీ సభ్యులు పోయి కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే మీకు రావాల్సిన సమయం కంటే, వినండి, మీరు రావాల్సిన సమయం కంటే 2 అంతలు అధికంగా ఇచ్చినాము. అయినా కూడా మీరు సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు. మీరు కూర్చోండి. 1:15 మాట్లాడే హరీశ్రావు గారు కూర్చోండి. మీ సభ్యుల సంఖ్య ప్రకారం అంతకంటే, మీ సభ్యుల సంఖ్య ప్రకారం మీకు 30 నిమిషాల కంటే ఎక్కువ రాదు. అయినా 1:15 ఇచ్చాను. మాట్లాడండి. మీరు కూర్చోండి దయచేసి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. తర్వాత వెళ్తాం. కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, మీరు కూర్చోమండి. మీ సభని మీరు నిర్దేశిస్తారు, శాసిస్తామంటే కరెక్ట్ కాదు. ప్రశాంత్ రెడ్డి గారు, సభను శాసించడం కరెక్ట్ కాదు. దానికి మైక్ ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పారు, అయినా అది వదిలిపెట్టి ఏదో చేస్తా అంటే ఎట్లా అండి? కంక్లూడ్ చేయండి. మరి కూర్చోండి. మీరు కావాలనే వ్యవహారం కూర్చోండి. అనుకుంటారు కరెక్ట్ కాదు. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ఒక్క నిమిషం. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ముందు మీ సీట్లలో కూర్చోండి పోయి. ముందు మీరు సీట్లలో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు ముందు కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు ముందు కూర్చోండి సార్. మీరు కూర్చోండి. మీరు ముందు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ముందు కూర్చోండి. జగదీష్ రెడ్డి గారు కూర్చోండి ముందు. మినిస్టర్ గారు దయచేసి గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాం, లెట్ హౌస్ బీ ఇన్ ఆర్డర్. సార్, మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరొక్కసారి కూడా, ఎందుకంటే ఈ చర్చ చాలా ముఖ్యమైంది. మీరు వినండి సార్. ఇస్తారు కంక్లూజన్కి ఇస్తారు సార్. ఇది చాలా ముఖ్యమైన చర్చకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించడానికి మీరు అనుకోకుండా కూడా చాలా పెద్ద అవకాశం కూడా వారికి ఇచ్చారు. వారు మాట్లాడినప్పుడు డెఫినెట్లీ మంత్రివర్గ సహచరులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. దయచేసి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. కంక్లూడ్ చేయమనండి సార్. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో కంక్లూడ్ చేయమనండి సార్. మేమేమి సార్, పార్టీకి లేదు, ఒక్కరే అండి. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే. మా దాంట్లో నుంచి కూడా ఎవ్వరూ మాట్లాడతలేరు మా సభ్యులు. లేదు సార్, ఇది గవర్నమెంట్, మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు పార్టీ సమయం వస్తుంది సార్. దయచేసి వారిని కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేయమని. ముందు సభ్యులందరూ మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి. హరీష్ రావు గారు మీరు కూర్చోండి. కమలాకర్ గారు కూర్చోండి. హరీష్ రావు గారు ఓకే. మీ రాజేంద్ర కూర్చోండి. రాజేంద్ర రెడ్డి గారు మీ కూర్చోండి. రాజేంద్ర రెడ్డి గారు కూర్చోండి. కూర్చోండి. మీకు చాలాసార్లు రాజేంద్ర రెడ్డి గారు, సభ్యులు జడ్జెస్ ప్లీజ్, చాలాసార్లు కూర్చో. మీరు కూర్చో. మీకు చాలాసార్లు నేను చెప్పకుండా మీ సమయాన్ని వృధా చేయకుండా మీ సబ్జెక్టులో పోనని చెప్పినాను. అట్లా కూడా మీరు వాళ్ళు చేసిన మంత్రులు మాట్లాడిన సమయాన్ని తీసేసినా కూడా మీకు 1:15 అవకాశం ఇచ్చాను. ఉన్నది మా దగ్గర, టైం తీసుకోండి, రికార్డ్ 1:15 మాట్లాడి మీరు. అయినా కూడా మీ సబ్జెక్ట్ ఇప్పుడు మీకు 5 నిమిషాలు మీరు కంక్లూడ్